ఆ వీడియోలో కూడా కొంత విచక్షణ కోల్పోయి వాళ్ళ మీద కొద్ది గట్టిగా అరవడం, తర్వాత అక్కడ ప్లేట్లు అన్ని పగలు కొట్టడం, ఈ వీడియోలు కూడా కొన్ని వైరల్ అవుతూ ఉన్నాయి. ఆ సందర్భం ఏంటి, ఆ పొజిషన్కి వెళ్ళడానికి కారణం ఏంటి? అన్ఫార్చునేట్లీ మనకి ఉమెన్ రైట్స్ అంటుంటారు, లేకపోతే హ్యూమన్ రైట్స్ అని అంటారు. మనకు నిజంగా పవర్ లేదండి. పవర్ ఉండుంటే వాళ్ళు చేసిన సో కాల్డ్ సీన్ ఆర్ సినారియోకి నాకు పవర్ ఉండుంటే అక్కడికక్కడ వాళ్ళని కొట్టేదాన్ని. కానీ కొట్టే పవర్ లేదే. నేను ఒక ఐపీఎస్ కాదు, ఒక పోలీస్ కాదు, ఒక గవర్నమెంట్ అఫీషియల్ కాదు. నాకు నేను జస్ట్ ఒక సెలబ్రిటీ, ఒక కామన్ మ్యాన్ అనుకోండి. కామన్ మ్యాన్ కూడా ఇలాంటి రైట్స్ ఇస్తే అన్యాయం వరకు వెళ్ళక్కర్లే. సెల్ఫ్ రెస్పెక్ట్ని కాపాడుకోవడానికి మనం మాట్లాడడం తప్పు అనుకుంటే ఇంకా నేను బతికేందుకు. సో దానికి ఈ పాపులారిటీ కావాలంటే 17 years నుంచి నేను పాపులరే అండి. ఫస్ట్ మూవీ నుంచే పాపులర్. నాకు ఫస్ట్ మూవీలో నాకు ఫిల్మ్ఫేర్ నామినేషన్ అవార్డు కూడా వచ్చింది. ఇక దాని తర్వాత నుంచి నాకు పాపులర్ అయిపోయాను. మరి వాళ్ళ వీడియోలు తీస్తున్న సమయంలో మీరు కూడా ఒక మాట అన్నారు, కాంట్రవర్సీ అవ్వాలరా నాయన, ఇది కాంట్రవర్సీ కావాలరా నాయన అనే వర్డ్ ఎందుకు వచ్చింది? వాళ్ళే చెప్పారు, మీరు ఇది ఆల్రెడీ బెంగళూరులో కూడా ఒక ట్రాన్స్జెండర్ని ఒక పబ్లో రానివ్వలేదు కదా, సో దానికి వాళ్ళు వీడియో క్రియేట్ చేసి వైరల్ చేశారు కదా, మీరు కూడా అదే చేస్తున్నారు, మీరు కాంట్రవర్సీ, మీకు ఫాలోవర్స్, సబ్స్క్రిప్షన్స్ కోసమే ఇది చేస్తున్నారంటే అవును బరాబర్ చేస్తున్నా, మీకు ఎలాగో సీసీటీవీస్ ఉన్నాయి కదా, అన్ని యాంగిల్స్ నుంచి తీసుకోండి, క్యాప్చర్ చేయండి అని చెప్పారు. అంతే వాళ్ళ క్వశ్చన్కి ఆన్సర్. ఫైనల్ ఒకటి చెప్పండి, ఇంత ఎపిసోడ్ జరిగింది, ఇంత గొడవ జరిగింది, మీరు కూడా ఆర్గ్యూ చేశారు, పోలీసులు స్పాట్కి వచ్చారు, కానీ ఒక చిన్న కంప్లైంట్ చేయడానికి ఎందుకు వెనకాడారు? నేను వెనక ఆడలేదు, ఆడను కూడా. ఫస్ట్ థింగ్ ఏంటంటే మొన్న బేబీలాన్ రెస్టారెంట్ పబ్ రిలేటెడ్ కూడా సినారియో జరిగింది. తను షీఈ్ ఆల్సో పార్ట్ ఆఫ్ పొలిటికల్ పార్టీ బీఆర్ఎస్. తన మదర్ ప్రెస్టీజియస్ పొజిషన్స్లో ఉన్న వాళ్ళే 5 minutesలోనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళ ఫోన్స్ లాగేసుకున్నారు కాబట్టి వాళ్ళు లైవ్ కూడా చేయలేకపోయారు, రికార్డ్ కూడా చేయలేకపోయారు. వాళ్ళు ఇమీడియట్గా వెళ్ళి పోలీస్కి కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు టైం పాస్ చేస్తున్నారు, మిగతా వాళ్ళు కూర్చొని తాగుతున్నారంట. సో వాళ్ళకే వాళ్ళు దేకని కూడా దేకలేదండి. దానికి నేను ఎందుకు టైం వేస్ట్ చేసుకోవాలంట. నిజంగా మీరు చేయాలి, ఏమైనా దీనికి ముందు తీసుకెళ్దాము అంటే పోలీస్ పీపుల్ ప్లీజ్ కమ్, మీ మీద మీరు కంప్లైంట్ చేసుకోండి, నా మీద వేయండి. ఎలాగో నా ఐడి ప్రూఫ్స్ అంతా తీసుకున్నారు, నా కార్ నెంబర్ తీసుకున్నారు, అన్ని రచ్చ చేయడానికి రెడీ ఉన్నారన్నారు కదా, చేయండి రచ్చ, ఇప్పుడు చేయండి నిజం రచ్చ. నిజంగా మీరు మొగలు మీరు ఆడ కడుపు నుంచి పుట్టారంటే చెయ్యండి, ఇప్పుడు చేయండి దారుణం. నేను చెప్పాను కూడా, దిస్ ఈస్ గోనా బి అ రెవల్యూషన్, ఇట్ ఈస్ నాట్ అ సొల్యూషన్, ఇట్ ఈస్ అ రెవల్యూషన్. మీరు అన్నట్లు సోషల్ మీడియాలో ఎక్కడో కూర్చొని కామెంట్స్ పెడుతూ ఉంటారు, మీకు సినిమా ఆఫర్ లేవని, ఆఫర్ లేకపోవడం వల్ల అటెన్షన్ అంతా కూడా మీ మీదకి మళ్లించేటువంటి ప్రయత్నంలో భాగంగానే పబ్లో గొడవ జరిగింది. కేవలం 2,000 రూపాయలు బిల్లు కడితే అయిపోయేదానికి ఒక సెలబ్రిటీ స్టేటస్ను ఉపయోగించి ఆ విధంగా చేయడం కరెక్ట్ కాదనేటువంటి చాలామంది చర్చ చేస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు. కొన్ని మీడియా ఛానల్లో కూడా ఇప్పుడు మీరు కూర్చున్నప్పుడు కొన్ని కామెంట్స్కి రావడం జరిగింది. దానికి సంబంధించి ఏం చెప్తారు? సో సెలబ్రిటీ స్టేటస్ని నేను సపరేట్గా ఒక కార్డు లాగా, ఒక ఐడి ప్రూఫ్ లాగా వాడాల్సిన అవసరం నాకు లేదు. నాకు యాక్టింగ్ అనేది పార్ట్ ఆఫ్ మై కెరియర్, ఇట్ ఈస్ నాట్ మై హోల్ కెరియర్. ఫస్ట్ థింగ్. సెకండ్, దీన్ని నేను మెటీరియలైజ్ చేయడమో, కమర్షియలైజ్ చేయడమో, మానిటైజ్ చేయడానికి నేను ఇవి చేస్తే కాలంలో మీకు అవకాశం లేకపోవడం వల్ల అటెన్షన్ అంతా మీ పైన ఉండడం కోసమని ఎవరు చెప్పారు నాకు అవకాశం లేదని? ఎన్నో స్క్రిప్ట్స్ వింటున్నా, ఎన్నో స్క్రిప్ట్స్ అనాలిస్ చేసి మరి నేను అప్రూవ్ చేస్తున్నాను. ఐఎమ్ ఆల్సో రైటింగ్ మై ఓన్ స్క్రిప్ట్. నాకు చాలా పనులు ఉన్నాయి. బేసికలీ నాకు బాగా నచ్చితే ఏదైనా ఫిల్మ్ చేయడం జరుగుతుంది తప్ప, యాజ్ ఐ టోల్డ్ యూ, ఐ డూ అ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్ ఇంక్లూడింగ్ బీయింగ్ absolutely active on social media by responding to everyone's comment, everyone's tags, everyone's meme pages. అందరినీ నేను ఈక్వల్గా ఇంపార్టెన్స్ ఇస్తున్నా. ఫైనల్గా చెప్పండి, అంటే ఈ ఎపిసోడ్లో కంప్లైంట్ అనేది ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది, కానీ కంప్లైంట్ చేయకపోవడానికి కారణాలు మీరు చెప్పారు, కానీ ఇప్పటికైనా కంప్లైంట్ చేయడానికి ముందుకు వస్తారా మీరు? వాళ్ళ సైడ్ అంటే ప్రిజం సైడ్ వాళ్ళు కాదు, పోలీస్ పీపుల్ కానీ, గవర్నమెంట్ అఫీషియల్స్ కానీ, బ్యూరోక్రాట్స్ కానీ, హ్యూమన్ రైట్స్ వాళ్ళు కానీ ఎవరైనా ముందుకు వస్తే, నాకు తెలిసి ఇది ఇప్పటి వరకు చాలా పాపులర్ అయిపోయింది మన ఈ చర్చ, ముందుకు వస్తే సొల్యూషన్ చూడడానికి చూద్దాం అంతే. ఎవరు ముందుకు వచ్చినా యాజ్ ఎ విక్టిమ్ గా మీరు స్పాట్ లో ఉండి కాబట్టి మీరు కంప్లైంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కదా. నేను విక్టిమ్ అని ఐఎమ్ నాట్ థింకింగ్ ఆర్ సీయింగ్ దిస్ యాజ్ అ విక్టిమ్. నేను విక్టిమైజ్ కార్డు కూడా ప్లే చేయాలి అనుకోవట్లేదు. నేను ఒక కామన్ పర్సన్ లాగా ఫేస్ అయిన సినారియోని, ఇన్జస్టిస్ని నేను నా సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. ఆర్టీవీ వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించి దీన్ని కొంచెం లైట్ ఇవ్వడం జరిగింది తప్ప, నేను ఇక్కడ ఐఎమ్ అ విక్టిమ్, ప్లీజ్ హెల్ప్ మీ, ప్లీజ్ సేవ్ అని నేను రాలేదు. సో ఐఎమ్ నాట్ హియర్ టు ఫైట్ ఫర్ జస్టిస్ ఆల్సో. నాకు అలాంటి ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రొఫెషనల్ టర్మ్స్ దట్ ఐ హ్యావ్ ఎర్న్డ్, డెసిగ్నేషన్ లేదు నాకు వచ్చి ఫైట్ చేయడానికి. నా ఫైట్ నా సొసైటీ, నా పీపుల్ మధ్యలోనే జరుగుతుంది. ఐఎమ్ హ్యాపీ విత్ దట్.
నిజంగా దీన్ని ముందు తీసుకెళ్లాలంటే దే హ్యావ్ టు కమ్. ఫైనల్గా ఒక్కటి చెప్పండి, పబ్బు యాజమాన్యంతో మీకు అక్కడ గొడవ తలెత్తింది, కానీ సోషల్ మీడియా అంతా కూడా మిమ్మల్ని వ్యతిరేకంగా మీకు నెగిటివ్గా కామెంట్స్ చేస్తుంది. అలాంటి వారికి మీరు ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎందుకంటే ఈ ఎపిసోడ్లో మీ వీడియోలు చూశారు, వాళ్ళు రిలీజ్ చేసినటువంటి వీడియోలు జరిగాయి.